విక్రమ భేతాళ కథలు. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజముపై వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవములోని భేతాళుడు, రాజా, నీ ఓర్పు ఆశ్చర్యకరమైనది. నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది. అందుచేత నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి అంగరావతి కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. పూర్వము ఉదయసేనుడు కౌశాంబి నగర రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండే కాలంలో లావణకం అన్న చోట బుద్ధదత్తుడనే ఒక క్షత్రియుడు ఉండేవాడు. అంగరావతి ఆయన కుమార్తె. బుద్ధదత్తుడు ఉండే చోట దాదాపు నిర్జన ప్రాంతం. అందుచేత అంగరావతి తన ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళేది కాదు. బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు. అందుచేత అంగరావతి బాహ్య ప్రపంచము ఎరగకుండా పెరిగినది. ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు వదిలి వెళ్ళేవాడు కాదు. తన దొడ్డిలో ఉండే చెట్లు చేమలు చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంగరావతి పెరిగి పెద్దదయ్యి పెళ్ళాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోయే వయసు వచ్చినది. అయినను తనకు ఎలాంటి భర్త కావాలో, భర్త ఎటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు. ఈ సమయంలో వత్సరాజు సపరివారముగా లావణక ప్రాంతంలో వేట నిమిత్తమై వచ్చాడు. అతని పరివారంలో చండసేనుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. అతడు 30 ఏళ్ల వయసు గలవాడు. వారి వంశము చాలా ప్రసిద్ధికెక్కినది. అయితే అతను వత్సరాజు కులంలో చేరి ఎంతో కాలము కాలేదు. ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గంలో నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుకు వచ్చి అంగరావతిని చూశాడు. వెంటనే అతనికి ఆమెను పెండ్లాడాలనే కోరిక కలిగింది. చండసేనుడు బుద్ధదత్తుడిని పరిచయం చేసుకుని తమ కులగోత్రాలు తెలుపుకొని అంగరావతికి ఇంకా వివాహం కాలేదని రూఢీ చేసుకుని తన మనసులో ఉన్న మాటను కాస్త ఆయనకి చెప్పాడు. చండసేనుడు తన కుమార్తెను పెండ్లాడగోరుతున్నాడని విని బుద్ధిదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు. ఎందుకంటే తాను కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటము అటుంచి తాను 100 ఏళ్లు వెతికినా అంత మంచి సంబంధము తీసుకురాలేడు. చండసేనుడు గొప్ప కులీనుడు. పైపెచ్చు వత్సరాజ్యమునకు ఉదయుని కొలువులో ఉంటూ ఉన్నాడు. ఇంతకాలము చెట్లు చేమల మధ్య జీవించిన తన కుమార్తె అంగరావతి ఇతన్ని పెండ్లాడి కాపురానికి వెళితే కౌశాంబి నగరములో నాగరిక జీవితము అనుభవిస్తుంది అని ఆశపడ్డాడు. చండసేనుని చూసి అంగరావతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదు, కానీ అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించినది. అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా నమ్మినది. వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబి నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోచున్నాను. పెళ్లి సంగతి మా బంధుమిత్రులకు తెలియజేసి ముహూర్తం పెట్టి మీకు కబురు చేస్తాను. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేసుకుందరు గాని అన్నాడు. చంద్రసేనుడు వెళ్ళిపోయాక అంగరావతి అతని గురించి ఆలోచించడం మానేసింది. తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ నమ్మిన అంగరావతి చంద్రసేనుని నిజంగా ప్రేమించలేదు. నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమభావము కలగలేదు. వారములు నెలలు గడిచిపోయాయి. చండసేను నుంచి ఎటువంటి వర్తమానము రాలేదు. అతను తన పెండ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగరావతి అనుకుంది. అలా అనుకోవడం వల్ల ఆమె కొంచెము కూడా నిరాశ కలగలేదు. తనలా సామాన్య జీవితము గడిపిన మనిషి అంత గొప్ప వ్యక్తిని పెండ్లి చేసుకోవడం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంచెము సందేహము కూడా ఉన్నది. బుద్ధిదత్తుడు మాత్రము చండసేనుని యందు పూర్తిగా విశ్వాసము ఉంచాడు. వారి వంశం ఎటువంటిది, వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారని కానీ ఆడిన మాట తప్పరు అన్నాడు. ఈ లోపున కౌశాంబిలో చాలా సంఘటనలు జరిగాయి. ఉదయసేనుడైన యుగంధరాయుడు తన చాణక్య ప్రజ్ఞ చేత మగధరాజ కుమార్తె వాసనదత్తను తెచ్చి తన రాజుకి ఇచ్చి పెండ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వాన్ని విరుగుడు చేశాడు. ఆ తర్వాత యుగంధరరాయుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయము ఆరంభింపజేశాడు. మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావణకంలో విడిది చేశాయి. ఒకనాడు అంగరావతి గుమ్మములో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు. అతని వయసు 25 లోపే. చాలా అందంగా ఉన్నాడు. అయినా అతని ముఖంలో అంగరావతికి ఏదో విషాద ఛాయలు కనిపించాయి. మొట్టమొదటిసారి అంగరావతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది.
అతను కూడా ఆమెను ప్రేమించాడు. అందుచేత అతను ఆమెకేసి చూసి ఆనందము పొందగలుగుతున్నందుకు బుద్ధిదత్తుడు ఇంటి గుమ్మం ముందు నుంచి నిలబడడము, వెళ్ళడము చేసేవాడు ఆ సైనికుడు. అటుగా వెళ్ళిపోతూ ఆగి ఆమెను పలకరించాడు. ఆమె అతనితో మాట్లాడింది. అతని పేరు సాతనీకుడని, అతనిది ఉజ్జయిని నగరమని, ఒక ముసలి తల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు అని తెలుసుకుంది. అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితిలోనూ అతను మగధరాజ ఆజ్ఞానుసారము ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడుగా చేరి తల్లికి దూరమయ్యాడు. ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను. మా అమ్మ అక్కడ ఎలా ఉందో అని రాత్రి పగళ్ళు దిగులుతో చనిపోతున్నాను. ఉదయన మహారాజు కోసం ఏ దేశాలు వెళ్ళి యుద్ధం చేయాలో, ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయటపడతానో లేదో, ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది. ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలన్నంత కోపం కూడా, గుబులు కూడా పుడుతున్నది. నిన్ను చూసినప్పటి నుంచి నా దిగులు చాలా భాగం తగ్గింది. అంధకారంలో మెరుపులా నాకు నీవు కనిపించావు అన్నాడు శాతనీకుడు. అతని కథ విన్నాక అంగరావతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయినది. అప్పటికే ఆమె తనను పెండ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకుంది. ఈ శాతనీకుడు తనను పెండ్లాడే పక్షంలో ఆమెకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అలాంటి సామాన్య సైనికుడిని తాను పెండ్లాడుతానంటే తండ్రి ఏమాత్రమూ ఒప్పుకోడు. ఒకనాడు శాతనీకుడు ఎంతో తత్తరపాటుతో వచ్చి అంగరావతితో, చూడు అంగరావతి, నేను చేసుకున్నాను. ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను. ఈ సైనిక కొలువు నాకు అక్కర్లేదు. అంతగా అయితే కట్టెలు కొట్టుకొని బ్రతుకుతాను. నీవు కూడా నా వెంట వచ్చేస్తావా? మనము పెళ్ళాడుదాము. మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి చూస్తుంది అని చెప్పాడు. నిన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా 100 ఏళ్ళు జీవిస్తుంది అన్నాడు. అంగరావతి చాలాసేపు తనలో తాను వితరించుకొని చివరకు సరే అంది. ఈ రాత్రి నేను 2వ జాములో మర్రి చెట్టు క్రిందకు వచ్చి ఉంటాను. నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. తర్వాత నేను కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శాతనీకుడు. ఆ రాత్రి అంగరావతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరలు, వస్తువులు కొద్దిగా తీసి మూట కట్టుకుని 2వ జాములో ఇల్లు వదిలి శాతనీకుడు చెప్పిన మర్రి చెట్టుకు చేరుకుంది. దాని అడుగు భాగంలో ఉన్న తొర్రలో దూరి కూర్చుంది. ఆ తర్వాత కొంచెంసేపటికి అటుగా 2 మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు. వారు దగ్గరకు వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగరావతి గుర్తించింది. చంద్రసేనుడు తన వెంట ఉన్న వాడితో, ఈ దారిలో కొంచెం అవతలగా వెళితే, ఎడమ చేతి వైపు వెళితే బుద్ధిదత్తుడి ఇల్లు వస్తుంది. కానీ మనము కుడి చేతి వైపు వెళ్ళి అక్కడ ఒక పాడుపడిన కోవెల ఉన్నది. తెల్లవారేదాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధిదత్తుడి గారింటికి వెళ్ళిపోదాం. ఇంతకాలము నా నుంచి వర్తమానం రాక పాపము వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారో, ఏ అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగరావతి విన్నది. ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టిపోవడం కూడా ఆమె గమనించినది. తరువాత కొద్దిసేపటికే శాతనీకుడు వచ్చి చిన్నగా అంగరావతి అని పిలిచాడు. ఆమె చెట్టు త్వరలోంచి బయటకు వచ్చి, నేను నీ వెంట రాలేను, నన్ను క్షమించు. ఈ మాట చెబుదామనే నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాను. నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంటనీరు పెట్టుకుంది. శాతనీకుడు ఆమెపై ఆగ్రహించలేదు, ఆమెను ప్రశ్నించలేదు. నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు. నిజంగా అసాధ్యమే. ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నది అంగరావతి. శాతనీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారి తాను సాగిపోయాడు. అంగరావతి వచ్చినట్లుగానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయినది. మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి, తాను రాజుగారు అప్పుడే మన్యం ఏర్పాటు చేశానని, అంతదాకా తనకు భార్యను పోషించే శక్తి కూడా లేదని చెప్పాడు. ఈ సంగతి విని బుద్ధిదత్తుడు చాలా సంతోషించాడు. చంద్రసేనుడు అంగరావతిని పెండ్లాడి కోశాంబి నగరానికి తీసుకుపోయాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంగరావతి శతానీకుణ్ణి ఎందుకు పెండ్లాడలేదు
ఆమెకు అతనిపై ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదా? లేక చంద్రసేనుని పెండ్లి చేసుకుంటే తన భోగభాగ్యాలు లభిస్తాయనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పబోయావో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, అంగరావతిలో స్వార్థం లేదు. ఉన్నట్లయితే ఆమె తన పేద సైనికుణ్ణి పెండ్లాడటానికి సిద్ధపడుతుంది. స్వార్థం లేని వాళ్ళు ఎప్పుడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు. అంగరావతి సంగతి అదే అయింది. ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది. అయితే ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించింది. అంగరావతి ధర్మము చండసేనుని పెళ్లాడటం. ఈ ధర్మము తనకే గాక తన తండ్రికి, వంశాచారానికి, లోకానికి సంబంధించినది. ఆమె తన ప్రేమను త్యాగం చెయ్యాలా, ధర్మాన్ని త్యాగం చెయ్యాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడబడుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకుంది. అందుచేత ఆమె చండసేనుని పెండ్లాడి పరువు ప్రతిష్టల కోసం, భోగభాగ్యాల కోసం కానే కాదు అన్నాడు. ఈ విధముగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.